హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఇదిగోండి, ఇవాళ మా గార్డెన్ ఫ్లవర్స్ తోటి ఇలా పూజ చేశాను. మంచిగా మందారాలు అయితే బాగా పూస్తున్నాయండి. మీకు రోజు షేర్ చేస్తానని చెప్పాను, కానీ అప్పుడప్పుడు వీలు కాదు. ఇంకా పూజ అంత అయిన తర్వాత ఇలా బ్రేక్ఫాస్ట్ కోసమని ఇడ్లీ పెట్టాను, ఇంకా పల్లీ చట్నీ అనమాట. ఇలా ఇవి వేయించుకుంటూ అవి చేసుకుంటూ, అంతే కదా, హడావిడిగా అటు ఇటు తిరుగుతూ చేసుకోవాలి. ఫాస్ట్గా కాలము గడిచిపోతూ ఉంటుంది. ఇదిగోండి, ఇడ్లీ పల్లీ చట్నీ తయారైపోయింది. పల్లీ చట్నీకి పోపు పెట్టేశాను ఇలాగా. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇది. అయితే మీకు ఈరోజు మా గార్డెన్ అప్డేట్స్ ఇవ్వాలనుకున్నా. మీకు ఎప్పుడు ఒకసారి షేర్ చేశాను చాలాసార్లు. చైనాస్ స్నో వైట్ ప్లాంట్ ఉంది కదా, దీనికి కింద ఇలా చిన్న చిన్న పిలకలన్నీ వచ్చాయి చూడండి. మనం అప్పుడెప్పుడో వీడియో చేశాను కదా, దీని గురించి షార్ట్ పెట్టాను. తర్వాత దీనికి కూడా బ్లూమింగ్ స్టార్ట్ అయిందండి. నాకైతే ఎప్పుడెప్పుడు మీకు షేర్ చేద్దాం అనిపిస్తుంది. మంచిగా తెల్లగా ఒక ఫ్లవర్స్ లాగా బయటకు వస్తున్నాయి. ఈ దీంట్లో కూడా ఇలా వచ్చాయి చూడండి, రెండు ఉన్నాయి కదా. ఇంకా చాలా హ్యాపీ ఏంటంటే, ఈ జడ్జెడ్ ప్లాంట్ మనం ఒక లీఫ్ పెట్టినాం కదా, ఆ సింగిల్ లీఫ్కి ఇప్పుడు బ్రాంచెస్ స్టార్ట్ అయినాయండి, న్యూ బ్రాంచెస్. ఇదిగోండి, ఇది ఎండిపోయింది మనం పెట్టిన అది. తర్వాత ఇది కూడా ఒక క్రోట్, దానికి కూడా చిన్నగా చిగుళ్ళు ఇలా వచ్చాయి. ఇంకా తర్వాత సాంగ్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఈ ప్లాంట్ని కూడా బ్రాంచెస్తో ప్రాపగేట్ చేసుకునే దాని గురించి నేను మీకు వీడియో చేశాను కదా. ఇలా పెట్టినప్పుడు తర్వాత పక్కన పిలకలు స్టార్ట్ అయినాయి, దీనికి న్యూ లీవ్స్ స్టార్ట్ అయినాయి. తర్వాత మనం ఓన్లీ ఒట్టి స్టెమ్ పెడితే ఆ స్టెమ్ కూడా మంచిగా ఇగుర్లు వచ్చాయి. ఇంకా ఈ హ్యాంగింగ్ ప్లాంట్స్కి చూడండి ఎంత మంచిగా ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయో, చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అయితే ఒక్క ఫ్లవరే వచ్చింది. నేను ఈరోజు చూసి మీకు షేర్ చేద్దామనేసి, చాలా రోజులైంది కదా గార్డెన్ అప్డేట్ ఇవ్వటము అనేసి ఈరోజు ఇస్తున్నా. మొక్కలు అయితే ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి, ఎండకు తట్టుకుంటున్నాయి. అంటే పైన రేకులు ఉన్నాయి, అందువల్ల బాగానే ఉన్నాయి. ఇదిగోండి, ఈ హ్యాంగింగ్ ప్లాంట్స్ ఇలా పెట్టాను కదా, ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి, ఫ్రెష్గా హెల్తీగా. ఇంకా ఇవన్నీ వంగ మొక్కలు మంచిగా పూత మీద ఉన్నాయండి. ఇదిగో, ఇంకా వద్దన్న వచ్చేటువంటి ఆకుకూరలు రకరకాలు వచ్చాయి. అప్పుడప్పుడు కోస్తూ ఉన్నా. ఇంకా ఆకుకూర ఎందుకులే మీకు షేర్ చేయడమని నేను షేర్ చేయట్లేదు. ఇదిగోండి, ఈరోజు సండే కదా, కొంచెం టైం దొరికింది, అందువల్ల మార్నింగ్ ఇలా పైకి వెళ్ళి కొంచెం ఇంక ఇవి కొన్ని టబ్స్ చుక్కకూర అవంతా తీసేసాను. ఇంకా చుక్కకూరకు అంతా పూత వచ్చేసి వాడిపోయినట్లు అవుతుంటే తీసేసాను. మళ్ళీ కొత్త విత్తనాలు పెట్టుకుందామని. ఇంకా ఇది వచ్చి మనము కారంబంతి చెట్టు స్టెమ్ కటింగ్తో పెట్టిండేది, మంచిగా ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఇంక ఇదైతే రీపాడ్ లిల్లీ పంట రెడీగా ఉందండి. నాదే ఆలస్యము, మంచిగా కుచ్చురుగా వేర్లు అయితే భలే వచ్చాయి. మనం అలాగైనా నాటేసుకోవచ్చు, కానీ నేను ఇలా ఎక్స్పెరిమెంట్ లాగా పెట్టాను అనమాట. ఇంకా దీనికి ఇంకా టైం రాలేదు. ఎప్పుడు దీనికి మోక్షం ఈ రోజున రిపోర్ట్ చేసి మీకు వీడియో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్.